హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి చాలా మంచి యూజ్ఫుల్ వీడియో. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను. ముందుగా గుమ్మడికాయ తీసుకుని దానికి శుభ్రంగా స్నానం చేయించాలండి. బేబీస్కి ఎలా చేపిస్తామో అలాగనమాట ఇంచుమించు. ఆ బూడిదంతా పోయేలాగా వాటర్తో అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఓకే ఫ్రిడ్జ్లో ప్లేస్ ఉంది, గుమ్మడికాయ అంతా పట్టిద్ది అనుకుంటే ఏ రోజు స్లైసెస్ ఆ రోజు ఇలా కట్ చేసుకొని మంచిగా జ్యూస్ చేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదు మన దగ్గర ప్లేస్ లేదని అనుకున్నప్పుడు గుమ్మడికాయని మొత్తం ముక్కలుగా కట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఒక డబ్బాలో. కానీ గుమ్మడికాయ కట్ చేయడం చాలా కష్టం అండి. ఒక్కొక్క దానికి పెంకు మందంగా ఉంటుంది, ఒక్కొక్క దానికి లేతగా ఉంటుంది. అందువల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. జాగ్రత్తగా కట్ చేసుకోండి. మంచి నైఫ్ వాడండి. ఇక్కడ నాకు కట్ అవ్వలేదండి. ఇక్కడ నాకు కట్ అవ్వకపోతే మా వారే కట్ చేస్తున్నారు ఇక్కడ. అందులో ఇది తొడిమ వైపు కదండి, ఇంకా హార్డ్గా ఉందన్నమాట. చాలా హార్డ్గా ఉంటుంది పైన తొక్క మాత్రం. బూడిద గుమ్మడికాయ వల్ల చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఇలా ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఆ పైపెచ్చు అయితే తీసేసేయాలి. తీసేసి ఆ లోపల గింజలు ఇష్టపడే వాళ్ళు గింజలను కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. ఎలాగో మనం సీడ్స్లో గుమ్మడి గింజలు తింటూనే ఉంటాం కదా. చాలామంది వడియాలు కూడా పెట్టుకుంటారు ఈ బూడిద గుమ్మడికాయతో. ఇప్పుడు ఆ పైపెచ్చు అంతా తీసేసేసి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇదేంటంటే కొంచెం దీనికి గొంతులో గరగరా అనిపిస్తుందండి డైరెక్ట్ తాగితే. దానివల్ల ఏం చేయాలంటే చిన్న అల్లం ముక్కనైతే యాడ్ చేసుకోవాలి. అల్లం ముక్క లేకపోతే మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎండాకాలం ఈ జ్యూసు చాలా మంచిగా చలువ చేస్తుంది ఒంటికి. ఫస్టే తాగినప్పుడు మాత్రం కొంచెం గరగరా అనిపిస్తుందండి గొంతులో, ఏమీ ప్రాబ్లం లేదు. ఇక ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక చిన్న టీ కప్పు వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా స్ట్రైనర్లో ఉంటే స్ట్రైన్ చేసుకోండి. ఏంటంటే ఇది తొందరగా దిగదండి జ్యూసు, చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏదైనా ఒక స్పూన్ కానీ లేకపోతే ఏదైనా ఒక స్పార్క్ లాంటిది ఉంటే దానితో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఆ మిగిలిన జ్యూస్ అంతా కూడా దిగిపోయి లాస్ట్కి పిప్పే మిగులుతుంది. ఈ విధంగా ఇప్పుడు జ్యూస్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం నిమ్మకాయ కలుపుకోవాలి. నిమ్మకాయ ఒకరికి చేసుకున్నప్పుడు ఒక అరచెక్క పిండుకోవచ్చు. ఇద్దరికి చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎంత పులుపు అవసరం అవుద్దో అంత పిండుకోండి, సరిపోతుంది. నిమ్మకాయ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఫస్ట్ డేనే మీకు కొంచెం వేరే అదోలాగా ఉంటుంది, కానీ తర్వాత అలవాటు అయిపోతుందండి. ఏం తేడా తెలియదు, పచ్చిగా అలా ఏముండదు. దీనివల్ల చాలా రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మా ఆవిడికి ఇది వెయిట్ లాస్, బట్ నాకు ఏంటయ్యా ఇది కష్టాలా. ఈ జ్యూస్ని మీరు మార్నింగ్ ఎంటీ స్టమక్తో అయినా తీసుకోవచ్చు, ఈవినింగ్ అయినా తీసుకోవచ్చు అండి. మేమైతే ఈవినింగే తాగుతాము, నేను మా వారు కూడా. వెయిట్ లాస్కి, గుండెకి, షుగర్కి, ఇమ్యూనిటీకి ఈ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.